అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే శుక్రవారము 23వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒక మాట చదువుకుంటూ వద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 4వ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలను దీవింపబడును అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన మన యొక్క గర్భఫలం కానీ, భూఫలం కానీ, పశువుల మందలు కానీ, దక్కిటెద్దులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, మందలు అన్నిటిని కూడా ఆయన దీవించడానికి ఇష్టపడుతున్న వాడుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో పడగల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నట్లయితే, ఆయన ద్వారా దీవింపబడాలంటే మనం ఏం చేయాలి అంటే, మన గర్భఫలం కానీ, భూఫలం కానీ అన్నీ కూడా దీవించబడాలి. మరి ఆయన ద్వారా దీవించబడాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన ద్వారా దీవించబడాలంటే మనం చేయాల్సింది ఏంటంటే తెలుసా? రండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునే వాళ్ళని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములని నీకు వినని ఎడల కాదు, వినని ఎడల ఈ శాపములని నీకు సంభవించును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ఆయన ద్వారా మనం దీవించబడాలంటే మొదటిగా మనం చూస్తూ వస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15 వచనం ప్రకారం నేడు ఆజ్ఞాపించేవి అంటే, నేడు ఆయన మనకేమైతే ఆజ్ఞాపిస్తున్నాడు తన సేవకుల ద్వారా, తన వాక్యం ద్వారా, ఈ రీతిలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వినటం ద్వారా కానీ, లేదంటే ఇంకా అనేకమైన రీతిలో కానీ దేవుడు ఏదైతే నేడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడో, ఏదైతే ఆయన ఆజ్ఞాపిస్తూ వస్తున్నాడో, ఏదైతే ఆయన మనకు తెలియపరుస్తూ వస్తున్నాడో, ఏదైతే ఆయన మనకు బయలుపరుస్తూ వస్తున్నాడో, వాటిని మనం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు గైకొంటూ ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం గైకొంటామో, అప్పుడు మన గర్భఫలం కానీ, మన భూఫలం కానీ, మన పంటలు కానీ, దక్కటెద్దులు కానీ సమస్తం కూడా దీవించబడతాయి. అంటే ఆయన ఆజ్ఞాపించేది మనం గైకొన్నప్పుడు మనం దీవించబడతాం అన్ని విషయాల్లో కూడా. ఇది మొదటి మాట. రెండవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనం రాయబడుతూ వచ్చింది, సమస్తమైన ఆజ్ఞలను. అంటే ఏవైతే సమస్తమైన ఆజ్ఞలు ఉంటాయో వాటన్నిటిని మనం గైకొనాలి. ఒకటి, ఆయన ఆజ్ఞాపించేది గైకొనాలా, ఆజ్ఞలను కూడా గైకొనాలి. అంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనం గైకొంటామో, అంటే దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో, దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇస్తున్నాడో, ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు, ప్రతి ఆజ్ఞను కూడా మనం గైకొన్నప్పుడు, ప్రతి ఆజ్ఞను కూడా గైకొనడానికి ఇష్టపడినప్పుడు, అప్పుడు దేవుడు మన దక్కటెద్దులు కానీ, మన గర్భఫలం కానీ, మన భూఫలం కానీ, పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ అన్నిటి సమస్తాన్ని కూడా దీవించేవాడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని చూసినట్టయితే, ఆయన ద్వారా మనం దీవించబడాలంటే ఒకటి, మనం ఆయన ఆజ్ఞాపించే గైకొనాలి. రెండు, ఆయన ఆజ్ఞలను మనం ప్రతిరోజు కూడా సమస్తమైన ప్రతి ఆజ్ఞలు ఏవేవైతే మనకు ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడో ఆజ్ఞలు మనం గైకొంటూ ఉండాలి. మూడవదిగా చూసినట్టయితే, అంటే మనం చూసినట్టయితే నేడు ఆయన ఆజ్ఞాపించిన గైకొన్న ఎడల, సమస్తమైన ఆజ్ఞలు మనం చేసిన గైకొంటున్న ఎడల, అప్పుడు మన సమస్తం కూడా మనకు కలిగినవన్నీ కూడా దీవించబడతాయి. ఇక మూడో మాట చూసినట్టయితే, ఆయన కట్టడలను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆయన కట్టడలను, ఆయన ఏదైతే మనకు కట్టడలు నియమించాడో ఆ కట్టడలను మనం ఏం చేయాలా? గైకొనాలి. అంటే ఆయన నియమించిన నిబంధన, ఆయన నియమించిన కట్టడలు, ఆయన మనకు ప్రాకారంలో ఏవైతే పెడుతూ వచ్చాడో, ఇది చేయండి, ఇది చేయొద్దని ఏ కట్టడలు అయితే మనకు పెడుతూ వచ్చాడో ఆ కట్టడలను మనం గైకొన్న ఎడల, ఆ కట్టడలను అనుసరించిన ఎడల, ఆ కట్టడలను మనం జరిగించిన ఎడల, అప్పుడు మనకు కలిగినవన్నిటిలో కూడా మనం దీవించబడతాం. ఇది మూడో మాట. ఇక నాలుగో విషయాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనం. నాలుగో మాట, ఆయనని అనుసరించాలి. అంటే ఎప్పుడైతే నేను అనుసరిస్తామో, అంటే ఆయన ఆజ్ఞలు కానీ ఆయన కానీ ఎప్పుడైతే అనుసరిస్తామో, అప్పుడు మనకు కలిగిన వాటి అన్నింటిలో కూడా మనం దీవించబడతాం. ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే ఆయన అనుసరించడం నేర్చుకోవాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించడం నేర్చుకోవాలి, ఆయన లేఖన భాగాలను అనుసరించడం నేర్చుకోవాలి, ఆయన మాటలను అనుసరించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన కానీ, ఆయన లేఖన భాగాలు కానీ, ఆయన ఆజ్ఞలు కానీ మనం అనుసరించడం నేర్చుకుంటామో, అప్పుడు మనం సమస్తం కూడా మన భూఫలం, గర్భఫలం, ఇంకా మన పశువులు కానీ, దక్కటెద్దులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ అన్నీ కూడా దీవించబడతాయి. ఎప్పుడంటే ఆయన అనుసరించినప్పుడు, ఆయన అడుగుజాడల్లో మనం వెళ్ళినప్పుడు. ఇది నాలుగో మాట. ఇక ఐదవదిగా చూసినట్టే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ వస్తున్నాము. ఇక రాయబడిన ఐదో మాట, ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు. ఎప్పుడు ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు
అంటే మనం సమస్తం కూడా మనం దీవించబడాలంటే మన యొక్క గర్భఫలం కానీ, భూఫలం కానీ, పశువులు కానీ, బక్కెటెద్దులు కానీ, గొర్రెలు కానీ, మేకల మందలు కానీ దీవించబడాలంటే మొదటిగా అంటే సమస్తం మనం కలిగిన దీవించబడాలంటే మనం ఆయన నేడు ఆజ్ఞాపించే మనం చేయాలి. 2, ఆయన సమస్తమైన ఆజ్ఞలను గైకొనాలి. 3, ఆయన కట్టడలను మనం గైకొనాలి, ఆయన కట్టడల ప్రకారం మనం జీవించాలి. 4, ఆయన్ని అనుసరిస్తూ ఉండాలి. 5, ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఆయన ఏదైతే మనకు మార్గాన్ని ఏర్పరుస్తూ వచ్చాడు, కలువరిశిల్లో తన కుమారుని యొక్క ప్రాణం మన కొరకే పెట్టడం ద్వారా, కలువరిశిల్లో ఆయన కుమారుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా పరలోకపు మార్గం ఏదైతే ఆయన కుమారుడు ద్వారా మనకి ఏర్పరచబడుతూ వచ్చిందో ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆ పరలోకపు మార్గంలో, ఆ దేవుని యొక్క పరలోకపు మార్గంలో మనం నడుచుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం అన్ని విధానాల్లో కూడా దీవించబడతాం. గర్భఫలం ఏంటి, భూఫలం ఏంటి, పశువులు ఏంటి, దక్కటెద్దులు ఏంటి, గొర్రెలేంటి, మేకలేంటి, సమస్త విషయంలో కూడా మనం దీవించబడాలంటే ఆయన కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఏదైతే పరలోక మార్గాన్ని మనకి కనపరుస్తూ వచ్చాడు యేసు ప్రభు ద్వారా మనకి దేవుడు, ఆ పరలోక మార్గం యేసు ప్రభు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఏదైతే పరలోక మార్గాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడో ఆ పరలోక మార్గంలో మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో కూడా దీవించబడతాం. అటు దీవించబడినట్లు ఆయన నేడు ఆజ్ఞాపించే చేస్తూ, ఆయన సమస్తమైన ఆజ్ఞలను గైకొంటూ, ఆయన కట్టలను అనుసరిస్తూ, ఆయన మాటలను అనుసరిస్తూ, ఆయన్ని అనుసరిస్తూ, ఆయన అనుసరిస్తూ ఆయన మార్గంలో పరిశుద్ధమైన పరలోకపు మార్గంలో మనం నడుచుకునే వారికి ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆ మార్గంలో ఉండటం ద్వారా మనం అన్ని విషయాలు దీవించబడినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. విత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మీరు అన్ని విషయాల్లో మమ్మల్ని దీవించి ఆశీర్వదించాలంటే ప్రభా మేము ఈ 500 అనుభవం కలిగిన వారికి ఉండాలి. అదేవా మీ యొక్క నేడు మీరు ఆజ్ఞాపించి అనుసరించాలా, మీ ఆజ్ఞలను ప్రతిదినం సమస్తమైన ఆజ్ఞ అనుసరించాలి. మీ కట్టడలను కానీ దేవా మిమ్మల్ని అనుసరించడం కానీ, మీ మార్గాల్ని పరలోకపు మార్గాన్ని నడుచుకున్నప్పుడు మా జీవితాలంతో క్షేమకరంగా ఉంటాయి. ఇటు 500 అనుభవం కలిగిన వారిమై మీ ద్వారా సమస్తమైన వాటిలో మేము దీవించబడినట్లు మాకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.